అసలే లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ బార్డర్ దాటేసినాం, మహారాష్ట్రకి ఎంటర్ అయినాం. ఈ టోల్ గేటు కాకపోతే ఇక్కడ ఇది వర్క్ చేయట్లేదు. ఇప్పుడు ఏం అడగట్లేదు, అయిపోయింది అది టైము. ఇక్కడ ఇక సింగిల్ రోడ్ ఉండే ఇప్పుడు రోడ్ వెడల్పు చేస్తున్నట్టు. అందుకే మధ్య మధ్యలో మొత్తం రోడ్ అంతా రిపేర్ ఉంది. మొత్తం మట్టి రోడే, డస్ట్ మొత్తం వామిపోయింది. మహారాష్ట్ర బస్ వస్తుంది. ఇప్పటికీ రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఒకప్పుడు మన దగ్గర కూడా అట్లనే ఉంటుండే. తెలంగాణ 25 years కింద రెడ్ బస్, ఎర్ర బస్ ఎక్కొచ్చి అనేవాళ్ళు. ఇప్పుడు అన్నీ పల్లె వెలుగు ఆ బస్సులనే మన దగ్గర చేంజ్ అయినాయి. కానీ మహారాష్ట్ర మాత్రం అవే కలర్ బస్సులు నడుస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఫారెస్టే ఉన్నది, లెఫ్ట్ రైట్. ఇక్కడ ఉండేటోళ్ళు ఎట్లా ఉంటారు ఏమో, ఇంక అలవాటు వాళ్ళకు. ఏంది అది ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనుకున్నావా? అది కాలు దొరదా అవుతుంది మళ్ళా. సీసీ బ్యాంక్ కట్టింది. టిఫిన్ చేద్దాం చెప్పి ఇలా కూడా గుర్తుందా? అందరం షాప్లో ఉన్నాం. మీరు వన్ పోయేటప్పుడు కూడా వేసారు కదా. ఇక్కడ బ్రిడ్జ్ చేస్తారు, ఇక్కడ కూడా కొత్త బ్రిడ్జ్. అంటే ఇక్కడ రైలు ట్రైన్ వెళ్తుంది కదా, ఫస్ట్ అది రాజవరా దాటాక బల్లార్ష రైల్వే స్టేషన్ పెద్ద స్టేషన్ ఉన్నట్టు. అది హైదరాబాద్ టు ఢిల్లీ పోయే ట్రైన్లు ఏదైనా ఇక్కడ ఈ రూట్లో వెళ్ళేటి కంపల్సరీ బల్లార్ష స్టేషన్ రైల్వే స్టేషన్లో స్టాప్ అవుతాయి అన్నట్టు. మినిమం 1/2 hourలో స్టాప్ అయినాక వెళ్తాయి. ఇది గంగా, బల్లార్షలో గంగా నది. ఇక్కడ కూడా పుష్కరాలు అవుతాయి. కాకపోతే మేము లాస్ట్ టైం ఇప్పుడు మేము ఓల్డ్ బ్రిడ్జ్, అది చాలా చిన్న ఉంది, అది ఎప్పుడో కట్టింది, అది ఎక్స్పైర్ అవుతున్నట్టుంది. కొత్త బ్రిడ్జ్ స్టార్ట్ చేసారు, పిల్లర్స్ అవుతున్నాయి. అది కనబడే ట్రైన్, అది దాటిన తర్వాత బల్లార్ష జంక్షన్. బ్రిడ్జ్ కంప్లీట్ కానీ ఇంకా 1 year పట్టేట్టున్నది. కానీ బల్లార్ష సిటీకి వచ్చేసి ఇక్కడ ఎక్కువ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ. మా బావ ఫోన్ చేసిండు, అక్కడే ఉండండి, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వేరే రోడ్లోకి వెళ్ళి తీసుకొస్తా అని చెప్పిండు. ఇక్కడెక్కడ ఉన్నా అన్నాడు. వేరే రోడ్లోకి వెళ్ళి తీసుకెళ్తా అని వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ అన్ని బ్లాక్ ఆటోలు ఉంటాయి, మహారాష్ట్ర స్టేట్ కదా, మన దగ్గర ఎల్లో ఉంటాయి, ఇక్కడ బ్లాక్. ఇది వచ్చేసి బల్లార్ష రైల్వే స్టేషన్ రోడ్. ఇది ఉన్నాడు మా బావ, వెయిట్ చేస్తాం, రెడీగా ఉన్నాడు మా బల్లార్ష బావ అంటాం. రోడ్డు ఇంటి దగ్గర రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తాం కాబట్టి ఇటు దాకా వచ్చిండు. ఎందుకంటే కారు కదా, మళ్ళీ అటు వెళ్ళదు అన్నట్టు, వేరే రోడ్డుకి వెళ్ళి తీసుకెళ్తా అని వచ్చిండు మా గురించి, లేకుంటే డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంకో వేరే స్కూల్స్ హాఫ్ డేనే ఉంటాయండి. ఇక్కడ మార్నింగ్ 7 to 1:30, 2 క్లోజ్ స్కూల్ టైమింగ్. మన దగ్గరనేమో 9 to 5:30, 4:30, 3:30 నుంచి 5:30 వరకు ఉంటాయి. ఇక్కడ మార్నింగ్ 7 to 1:30, 2 వరకే స్కూల్స్, కాలేజీలు అన్నీ. ఇక్కడ రూల్ అది. లెఫ్ట్ వచ్చేసిన మొత్తం మా ఇంటికి.
$350 దాకా అయిందండి, 320, 350 దాకా అయింది. ఇక్కడ మా అక్క బాల్ ఇక్కడ వెరైటీ ఏంటంటే ఒక ఇల్లు సిటీ కల్చర్ ఉంటుంది, ఇంకోటి విలేజ్ కల్చర్ ఉంటుంది. ఇది విలేజ్ కల్చర్ ఉన్న ఇల్లు. మాకు ఇక్కడికి వచ్చినాక ఇది మాకు రెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్. మా బామ్మడిది వస్తారా అప్పుడప్పుడు అని చెప్పి మాకు అరేంజ్ చేసిండు అన్నట్టు. ఇది విలేజ్ కల్చర్. ఇది ఇందాక వెళ్ళింది సిటీ కల్చర్. మాకు స్పెషల్ అన్నట్టు ఇది. దీని పేరు మేము పెట్టుకున్న పేరు ఏంటంటే రెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్. ఎప్పుడు వచ్చినా ఇది మాకు స్పెషల్ అన్నట్టు. ఏమో అంతే కదా. హాయ్ చెప్పు, హాయ్ చెప్తాడు పెద్దవా చిన్నవా. ఏం బాధపడకు, ఫోన్ చేస్తుంటాం అప్పుడప్పుడు, చేస్తాం. ఇది నీ దయ వల్లనే ఇదంతా ముంగటైతాను బిడ్డ. నువ్వు లేకుంటే బాగుతుంది కాదు. బాయ్ చెప్పు ఇలా ఒకసారి. మా అత్తమ్మ అందరికి హాయ్ బాయ్ చెప్తుంది. మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ బయలుదేరినాం. మా బావ బల్లార్షల స్పెషల్ బిర్యానీ అంట, చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్లో తింటుంటాం కదా, అప్పుడు వేరే స్టేట్లో కూడా ఇస్తారు, టేస్ట్ పెట్టుకుంటారు. బాగుంటుంది, తీసుకెళ్తాను సరే అని చెప్పి వెళ్తున్నాం. చూడాలి కదా, బిర్యానీ అంటే హైదరాబాద్లో ఫేమస్, కాకపోతే కొంచెం చోట్ల కూడా బాగుంటుంది. మా బావ కూడా అంటుంది ఇలా బాగుంటుంది దాని. సరే వెళ్తున్నాం. ఇది బల్లార్ష మెయిన్ రోడ్. ఇవాళ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ అంతా ఇదే రూట్ అన్నట్టు. ఇక్కడ పేపర్ కంపెనీ అని ఒక ఫ్యాక్టరీ ఉంటుంది పెద్దది, ఎక్కువ అందులోనే చేస్తారు చాలామంది వర్కర్స్ జాబ్స్. ఇంకోటి కోల్ మైన్స్ ఉంటాయి. ఇది రెస్టారెంట్కి తీసుకొచ్చాడు. ఇక్కడ ఇది ఫేమస్ అంట బల్లార్షలో. ఏమో కూడా ఉండిపోయింది కాబట్టి తెలుసా నాకు టేస్ట్ గురించి. ఇక్కడ బాగుంటుంది, ఇన్నే బాగుంటుంది అంటే సరే అండి చూద్దాంలే టేస్ట్ అని చెప్పి వచ్చినాం. ఇక్కడ తిన్నా మన హైదరాబాద్లో దొరికినట్టు బిర్యానీ దొరకదు, కాకపోతే ఇక చూడాలి. ఇప్పుడు కూడా అంతటా అన్ని చోట్ల కూడా బిర్యానీ అవుతుంది, కానీ ఒక్కో దగ్గర ఒక్కో టేస్ట్ ఉంటుంది. రెస్టారెంట్ అయితే బాగానే ఉంది, బాగానే అంత డిజైన్ చేసింది. స్టార్ట్ చేసినాం. ఇంకా మళ్ళీ మటన్, చికెన్. ఇది చికెన్ తింటూ నేనేమో మటన్. బాగానే ఉంది రైస్ అయితే, టేస్ట్ తిని చూసిన నేను. ఓకే, ఇక్కడైతే మీరు కూడా ఎప్పుడన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇటు బల్లార్షకు వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు తినలేము మేము కూడా, ఇక రెగ్యులర్గా ఇటు వచ్చినప్పుడు ఇట్లా బాగుంటుంది అంటేనే బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఇటు వచ్చినప్పుడు బల్లార్ష. సూపర్ ఉంటుంది. ఈయనే ఉంటాం. ఇది బల్లార్ష సిటీకి వెల్కమ్ వాచ్ అండి. ఇది
కాకపోతే మనం ఎగ్జిట్ అవుతున్నాం కదా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడ కూడా ఏదో ఫ్లైఓవర్ కడుతుర్రు, అంటే ఇటు 2 రోడ్స్ ఉన్నాయి, ఇంకా ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. ఇది గంగా, బల్లార్ష గంగా. అంటే వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూపించినాం, ఇప్పుడు రైట్ సైడ్. వాటర్ బాగానే ఉన్నాయి మన దగ్గర, అక్కడ గోదావరిఖనిలో లేవు కానీ ఇక్కడ మాత్రం చాలా ఉన్నాయి. బల్లార్ష గోదావరి ఇంకా వర్షాలు బాగా పడితే ఇంకా ఫుల్ ఉంటుందంట ఇది. ఇప్పుడు కూడా చాలానే ఉన్నాయి, ఇంకా అక్కడ లేదు మనకు. గోదావరి గట్టు మీద రామచిలకవే, గోరింటాకెట్టుకున్న చందమామవే. గోదావరి పైన ఎన్నో సాంగ్స్ ఉన్నాయి, అన్ని సాంగ్స్ ఫేమస్. మళ్ళీ ఇక ఫారెస్ట్ ఎంటర్ అయినాం, ఆసిఫాబాద్ ఫారెస్ట్. ఫారెస్ట్ అండి, వర్షం పడుతుంది ఇక, ఇప్పుడు పడుతుంది వర్షం. ఇప్పుడు మేము వెళ్ళే రోడ్డు కూడా మొత్తం తడిసిపోయి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేటప్పుడే అంత డస్ట్ ఉన్నాయి. మొత్తం ఫారెస్ట్ అండి. అప్పుడప్పుడు న్యూస్ కాల్ వస్తుంటాయి కదా మనకు, ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి వచ్చింది ఇదే అనుకుంటారు. నైట్ అయితే ఎట్లుంటారో తెలియదు కానీ ఉండేవాళ్ళు ఉంటారు, ఉన్నాయి కొన్ని ఊళ్ళే, అక్కడక్కడ కొన్ని ఊళ్ళో. ఇక మళ్ళీ రెడ్ బస్ అక్కడక్కడ ఈ ఫారెస్ట్ మధ్యలో అక్కడక్కడ కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఇక వాళ్ళు ఇక్కడే ఉంటుండొచ్చు, చాలా రోజుల నుంచి సెటిల్ అయిపోయినట్టు ఊళ్ళే అవి కూడా. ఇట్లా బిగ్ చేస్తే కూడా మనకు కూడా అంటే జర్నీ చేసే వాళ్ళు కూడా బెస్ట్ అండి, ఎందుకంటే ఫారెస్ట్ కదా, బ్రిడ్జ్ చేస్తే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఉండదు. అయితే కింద అండర్ బ్రిడ్జ్ చేసినప్పుడు కింద అక్కడక్కడ అండర్ బ్రిడ్జ్ ఉంది, అది విలేజ్లో పోవడానికి ఏమో. మొత్తం మట్టి రోడ్డు, ఈ వెహికల్స్ వచ్చేసరికి మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇక్కడ అక్కడక్కడ లైట్గా వర్షం పడుతుంది, అటు సైడ్ పడలే కానీ ఇటు పడింది మనకు. అన్ని హెవీ వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి మాకు, నేనైతే ఆరాన్ని పెట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా కరువు అయిపోతున్నాను. ట్రైన్ జర్నీకి కార్ జర్నీకి చాలా డిఫరెంట్ ఉంది. ట్రైన్లో వచ్చేస్తాం కానీ మనకు అంతగా లేదు. ఇప్పుడు కార్లో కూడా ఒకటే 1 డేలో పోయేసరికి కొద్దిగా టైర్డ్ అవుతాం అన్నట్టు. ఈ రూట్ ఇప్పుడు మనం ఇప్పుడు వెళ్తున్న రోడే కొద్దిగా అప్ డౌన్ ఉంది కాబట్టి జర్నీ అనేది కూడా తొందరగా వెళ్ళట్లేదు. మళ్ళీ ఆసిఫాబాద్ దాటిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మంచిర్యాల వరకు మాత్రం మన హైదరాబాద్ రింగ్ రోడ్ లానే ఉన్నది, ఇక వచ్చేసింది బార్డర్, మహారాష్ట్ర బార్డర్. తెలంగాణలకు బార్డర్ దాటితే మన తెలంగాణ బార్డర్, తెలంగాణకి ఎంటర్ అవుతుంది. ఇక ఇక్కడ నుంచి రోడ్డు పర్వాలేదు, ఇక కొద్దిగా సాఫీగా వెళ్ళిపోవచ్చు. హైవే కదా, ఈ వెహికల్సే ఫుల్. భయ్యా బార్డర్ అయితే క్రాస్ అయినాం. ఈ నుంచి కొద్దిగా ఒక 2 కిలోమీటర్స్ 2-3 కిలోమీటర్స్ పోతే ఇక మన హైవే వస్తుంది. ఇక్కడ కూడా వర్షం పడుతుంది లైట్గా, డ్రాప్స్. రోడ్ ఏంటంటే పర్ఫెక్ట్ ఉంటే మనకు డ్రైవింగ్ తెలియదు. వచ్చేసినామండి ఇక తెలంగాణ రింగ్ రోడ్కు, హైదరాబాద్ రింగ్ రోడ్కు ఎక్కేసినాము. రింగ్ రోడ్ ఎక్కేసినాం, బాగా టైర్డ్ అయిపోయినాం. ఒకటే 1 డే 750 కిలోమీటర్స్ పోయి రావడమేనే, ఆడైతే 1 అవర్ కూడా లేము. వచ్చేసినాం గండి మైసమ్మ రింగ్ రోడ్ దగ్గర. నైట్ అయిపోయింది, మార్నింగ్ 6:30 6:45 నుంచి ఇప్పుడు ఇంచుమించుగా 9:30 అవుతాయి ఇంటికి వెళ్ళేసరికి. టోల్ గేట్ అయినాయి మొత్తం, టోటల్ వచ్చేసి ఒక 1000 రూపీస్ దాకా అయినాయి అప్ అండ్ డౌన్ కలిసి. ఆ స్టేట్లో చాలా తగిలినాయి, మన స్టేట్లో ఒక 1, 2, 3, వాళ్ళ స్టేట్లో కూడా ఒక 3 తగిలినాయి.
ఓకే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. వన్ డేలో పోయి రావడం అంటే పోయి రావచ్చు, కాకపోతే ఎంతైనా కొద్దిగా టైర్డ్ అవుతాం. 750 కిలోమీటర్స్ అంటే తక్కువనా? పోయి రావడమే సరిపోయింది. అక్కడ ఎక్కువసేపు లేము, ఇంకా 1 అవర్ కంటే ఎక్కువ లేము. అక్కడ చర్చికి అగిలాపూర్కి వస్తున్నాం. వచ్చేసినాం, కాలనీలకైతే వచ్చినాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గుడ్ నైట్.